ఇవాళ ప్రజలందరూనండి ఒకటి గమనించాలి. ఏంటి అంటే వల్లభనేని వంశీ అనే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక దళిత యువకుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి జరిగినప్పుడు తన పార్టీ కార్యాలయంలో ఒక వ్యక్తిగా తానెళ్లి కంప్లెయింట్ చేశాడు. కంప్లెయింట్ చేసినందుకు ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశాడు కాబట్టి ఆ కేసు మీద అరెస్ట్ చేశారు. ఇవాళ పక్కా ప్రూఫ్స్‌తో, వీడియో ఫుటేజెస్‌తో సహా ఇవాళ బయట పెట్టడం జరిగింది. రాయదుర్గంలో వల్లభనేని వంశీ గారి ఇంట్లో లిఫ్ట్‌లో వంశీ గారి పక్కన సత్యవర్ధన్ ఉన్నారా? లేదా? అది ఫుటేజ్ అబద్ధం చెప్తుందా? మీ సీసీ కెమెరాలు అబద్ధం చెప్తున్నాయా? లేదా మీ ఇంట్లో మీ సీసీ కెమెరాలు మీరు లేకుండా మిమ్మల్ని సృష్టించి అక్కడ నుంచోబెట్టాయా? ఇంత పక్కా ప్రూఫ్స్‌తో అరెస్ట్ చేసినప్పుడు అది అసల ఏమంటారు? ఇల్లీగల్ అరెస్ట్ అని అసలు ఎట్లా అంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనని అరెస్ట్ చేయాలంటే బ్రహ్మలింగయ్య చెరువుని అక్రమంగా తవ్వేశారు. దానికి అరెస్ట్ చేయాలా? పోలవరం గట్ల మీద ఉన్న మట్టి ఏమైందండి? పోలవరం గట్ల మీద ఉన్న మట్టి ఎక్కడికి మాయమైపోయింది? రెక్కలొచ్చి ఎగిరిపోయిందా? లేకపోతే భూమిలోకి ఇంకిపోయిందా మట్టి? దాని మీద అరెస్ట్ చేయాలా? లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కాకుండా అక్కడున్న దళిత నాయకుల మీద దాడులు చేసినందుకు, మహిళ అని చూడకుండా మహిళా నాయకురాళ్ళ మీద దాడులు చేసినందుకు అరెస్ట్ చేయాలి. ఒక పెద్ద లిస్ట్ ఉంది మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి. కానీ దేని మీద అరెస్ట్ చేయలేదే. పక్కాగా